వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం ఒక వ్యవసాయ రంగంలోనే కాదు, అన్ని రంగాలు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నాయి. సహజం, స్వాతంత్రం వచ్చినప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో భారతదేశంలో కనీసం తినటానికి గోధుమలు, బియ్యం కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదు. అమెరికా నుంచి రష్యాలో నౌకలో గోధుమలు, బియ్యం వస్తే తప్ప భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది జనాభా, అప్పుడు ఉన్న జనాభాలో కొంతమందికి ఆహారం సఫిషియెంట్గా ఉన్నా కూడా ఆ మిగిలిన 20 కోట్ల మంది జనాభాకి ఆహారం దొరికేది కాదు. అమెరికా నుంచి గోధుమలు, బియ్యాలు తీసుకొచ్చి ఒక 10 సంవత్సరాలు నడిపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి పాలకులు ముందు చూపుతో ఒక 5 అతిపెద్ద భారీ ప్రాజెక్టులు నిర్మించారు. అందులో భాగంగానే నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకుడ్ ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు కూడా ఆ ప్రాజెక్టులను కొనసాగించారు, పూర్తి చేశారు. మరికొన్ని కూడా ప్రాజెక్టులు నిర్మించారు. నీటిపారుదల సదుపాయాలు బాగా పెరిగాయి. ఇక హరిత విప్లవం పుణ్యమా అని సంకరజాతి వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. రసాయనిక ఎరువులు కూడా విపరీతంగా వాడడం ప్రారంభించారు. ఎకరాకి 15 బస్తాల వరి దిగుబడి నుంచి 45 బస్తాలు, 50 బస్తాల దిగుబడి సాధించేదాకా వెళ్ళాం. ఎకరాకి 15 క్వింటాల మొక్కజొన్నలు, ఎకరాకి 40 క్వింటాల మొక్కజొన్నల దిగుబడి సాధించేదాకా అభివృద్ధి సాధించాం. ఎకరాకి 10 క్వింటాల మిర్చి నుంచి ఎకరాకి 30 క్వింటాల మిర్చి పండించేదాకా ఎదిగారు. ఇలా ప్రతి పంటలో కూడా దిగుబడి గణనీయంగా 300% పెరిగింది. ఏటా 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు భారతదేశం ఉత్పత్తి చేస్తూ 52 ఆఫ్రికా దేశాలకి ప్రతి ఏటా 50 లక్షల మిలియన్ టన్నుల బియ్యం, గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తాం. కొరత నుంచి సర్ప్లస్లోకి వచ్చింది. అయితే రైతు సోదరులు మాత్రం గడిచిన 2 దశాబ్దాల్లో 6 లక్షల మంది రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఎరువుల రాయితీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్తా ఉంది. రైతుల ఖాతాల్లో నేరుగా 20,000 కోట్లు ప్రతి సంవత్సరం జమ చేస్తా ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 20,000 కోట్లకు అదనంగా మరికొంత జమ చేస్తూ ఉన్నాయి. అయినా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. వ్యవసాయం అంత లాభసాటిగా ఉంటే ఉద్యోగాలు మానేసి వ్యవసాయమే చేసుకుంటారు చాలామంది. కానీ 10 ఎకరాలు, 20 ఎకరాల సొంత భూములు ఉన్న వారు కూడా ఏ హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో ఎక్కడో ఒక చోట ఒక 20,000 రూపాయల ఉద్యోగం దొరికితే వెళ్ళిపోతా ఉన్నారు. 15,000 రూపాయల ఉద్యోగానికి కూడా వెళ్ళిపోతా ఉన్నారు. వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఏ గ్రామమైనా చూడండి వెలవెలపోతా ఉంది. బాగా సమృద్ధిగా ఉన్న గ్రామాల్లో అయితే ఉన్నత విద్య చదువుకొని వారంతా అమెరికాకి, ఆస్ట్రేలియాకి, కెనడాకి, జర్మనీకి, సింగపూర్కి ఇలా వలస వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాదు, బెంగళూరు, పూణే, బాంబే, ఢిల్లీ, చెన్నై ఇలాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులుగాను, ప్రైవేట్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ఇక పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ 15,000కి, 10,000కి, 20,000 కూడా చదువుకున్న వాళ్ళంతా వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేసుకొని ఖర్చులకి సంపాదించుకుంటూ చాలా అన్న పరిస్థితిలో ఉంది. గ్రామాల్లో మిగిలిపోయింది ఎవరు? 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, చదువు మధ్యలో మానేసిన వారు, 7, 8, 9, 10వ తరగతులు చదివి 10వ తరగతిలో ఫెయిల్ అయ్యి ఇంకా తర్వాత చదువు కొనసాగించకుండా వారు ఎలాంటి ఉద్యోగాలకు అర్హులు కారు కాబట్టి పెద్దగా ఇక ఆ వ్యవసాయ రంగంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో ఒక 20 మంది, 30 మంది మిగిలిపోయారు. పాత తరం పెద్ద రైతులు, కొత్తగా చదువులు మధ్యలో మానేసిన ఒక బ్యాచ్, వీరు మాత్రమే గ్రామాల్లో మిగిలారు. అయితే ముఖ్యంగా కృష్ణా డెల్టాలో ఖరీఫ్ అంటే వరి సాగు, గోదావరి డెల్టాలో ఖరీఫ్, రబీ వరి సాగు, ఈ విధంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో కౌలు రైతులు కౌలుకు తీసుకొని ఆ వరి సాగుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక రబీలో మినుము, పెసర ఏదో వేసుకుంటారు. ఇటీవల కాలంలో మొక్కజొన్న, జొన్న కూడా పెద్ద ఎత్తున వేస్తా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ కుడికాలువ కింద సాగర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. నీరు పుష్కలంగా ఉన్నవారు. ఇక నీరు గ్యారెంటీగా లేని వారు ఆరుతడి పంటలు వేశారు.
ఈ విధంగా 12 లక్షల ఎకరాల్లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగైంది. ప్రస్తుతం పరిస్థితులు మొత్తం తారుమారైపోయాయి. నాగార్జున సాగర్ కాలువకి ఎప్పుడు నీరు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అదృష్టవశాత్తు గడిచిన 2 సంవత్సరాలుగా కాలువలో ఫుల్గా నీరు వస్తున్న సాగర్ నిండింది. ఆల్మట్టి డ్యాం నిర్మించిన తర్వాత నాగార్జున సాగర్కి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నీళ్ళు వస్తాయి. దీంతో ఆ వరి సాగుకు తయారు చేసిన పొలాల్లో వరి సాగు రైతులు చేయడం లేదు. ఎవరికైనా కౌలుకి ఇచ్చినా కూడా 5 బస్తాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. దీంతో రైతు సోదరులే ఈ మధ్యకాలంలో ఇక రబీ మొక్కజొన్న సాగు చేయడానికి ఆ పొలాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇక మొక్కజొన్న సాగులో దాదాపుగా పెద్దగా మ్యాన్ పవర్ తప్పని లేదు. అంతా యంత్రాలతోనే దాదాపుగా 90% నడిపించవచ్చు. దీంతో చాలా పొలాలు బీడులుగా కనిపిస్తూ ఉన్నాయి. మిర్చి సాగు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. పత్తి సాగుకు కూడా కాలం చెల్లింది. ఏ పంట వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంది. ప్రతి రైతు అరిటో పపాయో సాగు చేయలేరు. అలా సాగు చేస్తే అవి కూడా రోడ్ల మీద డొల్లించాల్సి వస్తుంది. దాంతో వ్యవసాయ రంగం ఒక పెద్ద మలుపు తీసుకోబోతా ఉంది. ఇంకా మొక్కజొన్న సాగులో కొంతవరకు కేంద్ర మద్దతు ధర ఉంది కాబట్టి క్వింటా 2500, 2600 కొనుగోలు చేస్తూ ఉన్నారు. 2000 కన్నా కనీసం కొనుగోలు చేస్తారు. కోళ్ళదానాకి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది. ఇక బీర్లు తయారు చేయడానికి కూడా ఉపయోగపడతా ఉంది. ఇంధనం కూడా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి డిమాండ్ ఉంది మొక్కజొన్నకి. జొన్నకు కూడా మంచి డిమాండ్ ఉంది. పంట కూడా 3 నుంచి 4 నెలల కాలంలోని మధ్యలోనే చేతికి వస్తుంది. పెద్దగా కూలీలతో పని లేదు. హార్వెస్టింగ్ కూడా యంత్రాలు వచ్చాయి కాబట్టి ఆ పంట ఒక్కటే కొద్దిగా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో ఇంకా పెను మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అసలు వ్యవసాయ రంగానికి యువత ఎందుకు దూరం అవుతా ఉంది అనే వివరాలు మేధావులు ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మీ అభిప్రాయాలు అన్నీ కలిపి మరో వీడియోలో మనం కలుసుకుందాం.